సో ప్రీవియస్ లెక్చర్లో మనం సిఎస్ఎస్ బాక్స్ మోడల్ గురించి డిస్కస్ చేసాం. దాంట్లో ఉండే డిఫరెంట్ ప్రాపర్టీస్ లైక్ మార్జిన్ అండ్ ప్యాడింగ్, బార్డర్ అండ్ అవుట్లైన్ ఎక్సెట్రా వీటి గురించి డీటెయిల్గా డిస్కస్ చేసాం. సో నెక్స్ట్ కాన్సెప్ట్ బాక్స్ సైజింగ్కి వెళ్ళే ముందు ఈ ప్రాపర్టీస్ని వెబ్ పేజెస్లో మనం ఎలా ఇంప్లిమెంట్ చేస్తామో చూద్దాం. సో మనం బ్యాక్గ్రౌండ్ కలర్ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు ఈ టైనీ సీడ్ అనే ఒక వెబ్సైట్ని మనం రీక్రియేట్ చేయడానికి ట్రై చేసాం. బట్ ఇప్పుడు నేను దాన్ని సిఎస్ఎస్ని కంప్లీట్గా రిమూవ్ చేసేసి మళ్ళీ అవే సిఎస్ఎస్ ప్రాపర్టీస్ని రీఅప్లై చేయడానికి ట్రై చేద్దాం. బట్ నౌ ఆల్రెడీ సిఎస్ఎస్ బాక్స్ మోడల్ వరకు మీరు నేర్చుకున్నారు కాబట్టి ఈ ప్రాపర్టీస్ ఇంకా క్లియర్గా అర్థమవుతాయి. సో ఈ కాంపోనెంట్ రీక్రియేట్ చేయడానికి మనం ఆల్రెడీ టైనీ సీడ్ వెబ్సైట్కి HTML అండ్ CSS ఫైల్స్ అనేవి ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంచాం. దీంట్లో CSS కంప్లీట్గా క్లియర్ చేసేసాం. HTMLలో మనం 3 కాంపోనెంట్స్ యాడ్ చేసాం. హెడర్లో ఒక ఇమేజ్ లోగో కోసం, ఒక నావిగేషన్ బార్ విత్ యాంకర్ లింక్స్ అండ్ ఒక బటన్ కాంపోనెంట్. ఈ 3 ఎలిమెంట్స్ని మనం హెడర్ అనే సెమాంటిక్ ఎలిమెంట్లో ర్యాప్ చేసాం అండ్ దానికి హెడర్ కాంపోనెంట్ అనే ఎక్స్ప్లెనేషన్ కూడా యాడ్ చేసాం. నా ఈ ఎక్స్టర్నల్ CSS ఫైల్ని మనం లింక్ ట్యాగ్ యూస్ చేసి హెడ్ ఎలిమెంట్లో రిలేషన్షిప్ స్టైల్ షీట్తో href అట్రిబ్యూట్తో లింక్ చేసాం. సో ఇప్పుడు మనం CSSలో యాడ్ చేసే స్టైల్స్ అన్నీ కూడా ఈ ఎలిమెంట్స్కి అప్లై అవుతాయి. సో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెలెక్టర్స్ గురించి డిస్కస్ చేసినప్పుడు ట్యాగ్ సెలెక్టర్స్ ఆర్ ఎలిమెంట్ సెలెక్టర్స్ ఆర్ సూడో క్లాసెస్, సూడో ఎలిమెంట్స్, క్లాస్ సెలెక్టర్స్ గురించి డిస్కస్ చేసాం. బట్ ఇవన్నీ కాకుండా మనకి యూనివర్సల్ సెలెక్టర్ అనే ఒకటి కూడా ఉంది. దాన్ని మనం స్టార్ అనే సింబల్ యూస్ చేసి డిపిక్ట్ చేస్తాం. ఎప్పుడైతే మనం ఈ యూనివర్సల్ సెలెక్టర్కి స్టైలింగ్ అప్లై చేస్తామో అది కంప్లీట్ వెబ్ పేజ్లో ఉండే అన్ని ఎలిమెంట్స్కి కామన్గా అప్లై అవుతుంది. యూజువలీ మనం ఏదైనా కొన్ని ఎలిమెంట్స్ యాడ్ చేసినప్పుడు లైక్ బటన్ ఎలిమెంట్స్ కానీ, లింక్ ఎలిమెంట్స్ కానీ వాటికి బై డిఫాల్ట్ కొన్ని మార్జిన్ అండ్ ప్యాడింగ్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. సో ఇలాంటి డిఫాల్ట్ ప్రాపర్టీస్ని రిమూవ్ చేయడం కోసం మనం ఈ యూనివర్సల్ సెలెక్టర్ని యూజ్ చేస్తాం. సో యూనివర్సల్ సెలెక్టర్కి యూజువలీ మనం యూజ్ చేసే 2 ప్రాపర్టీస్ మార్జిన్ 0 అండ్ ప్యాడింగ్ 0. దీంట్లో మనం ఇంకొక ప్రాపర్టీ కూడా యూజ్ చేస్తాం, అదే బాక్స్ సైజింగ్ ప్రాపర్టీ. బట్ అది మనం నెక్స్ట్ లెక్చర్లో డిస్కస్ చేద్దాం. యూనివర్సల్ సెలెక్టర్ తర్వాత మీరు ఏ వెబ్ పేజ్ అయినా డిజైన్ చేయడం స్టార్ట్ చేసే ముందు యూనివర్సల్ సెలెక్టర్ అండ్ బాడీ సెలెక్టర్కి ప్రాపర్టీస్ అప్లై చేయడం వెరీ ఇంపార్టెంట్. సో బై డిఫాల్ట్ బాడీకి కూడా మనకి సర్టెన్ మార్జిన్ అండ్ ప్యాడింగ్ అని ఉంటుంది. ఆల్రెడీ యూనివర్సల్ సెలెక్టర్ యూజ్ చేసినప్పుడు మనకి మార్జిన్ అండ్ ప్యాడింగ్ అనేవి రిమూవ్ అవుతాయి. ఎందుకంటే యూనివర్సల్ సెలెక్టర్ అంటే HTML డాక్యుమెంట్లో ఉండే అన్ని ఎలిమెంట్స్ ఇంక్లూడెడ్, ఈవెన్ ద బాడీ ఎలిమెంట్. బట్ బాడీ ఎలిమెంట్కి కూడా మనం డిఫాల్ట్ మార్జిన్ అండ్ ప్యాడింగ్ 0 అని ప్రొవైడ్ చేస్తాం. ఆల్సో విడ్త్ 100 VW. సో మీరు ఇంకొకటి ఇక్కడ నోటీస్ చేయాల్సింది ఏంటంటే మనం ఎప్పుడైతే 100 VW అని ప్రొవైడ్ చేస్తామో మనం డిస్కస్ చేసాం VW అంటే వ్యూ పోర్ట్ విడ్త్, అంటే కంప్లీట్ ఈ స్క్రీన్ ఎడ్జ్ నుంచి ఈ స్క్రీన్ ఎడ్జ్ వరకు ఉండే కంప్లీట్ విడ్త్లో 100% అనేది ఆక్యుపై చేయాలి మన వెబ్ పేజ్ అని మనం మెన్షన్ చేస్తున్నట్టు. సో ఇక్కడ మీరు కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే అవుట్పుట్లో ఇన్ కేస్ మనకి X యాక్సిస్లో స్క్రోల్ వస్తే ఈ పర్టికులర్ విడ్త్ని ఐదర్ 98 or 99 VWకి చేంజ్ చేయాలి. ఎందుకంటే ఈ విడ్త్ అనేది మనకి సైడ్లో ఉండే స్క్రోల్ బార్ కూడా ఇంక్లూడ్ అయ్యి వస్తుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన HTML వెబ్ పేజ్. సో 100 VW మనం ఎప్పుడైతే యూజ్ చేసామో మనకి ఇక్కడ స్క్రోల్ బార్ రాలేదు. బట్ ఇన్ కేస్ మీకు ఇక్కడ X యాక్సిస్లో స్క్రోల్ వస్తే మీరు 100 VWని చేంజ్ చేసి ఐదర్ 98 or 99 VWకి చేంజ్ చేసుకోవచ్చు. అప్పుడు మీకు ఈ స్క్రోల్ బార్ అనేది రిమూవ్ అవుతుంది. సో ఈ బాడీ అండ్ యూనివర్సల్ సెలెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎలిమెంట్స్ డిఫాల్ట్ స్టైల్స్ని రీసెట్ చేయడానికి, అంటే మార్జిన్ 0, ప్యాడింగ్ 0కి రీసెట్ చేయడానికి మనం యూజ్ చేస్తాం. సో మీరు ఏ వెబ్ పేజ్ అయినా బిల్డ్ చేయడం స్టార్ట్ చేసే ముందు, స్టైల్ చేయడం స్టార్ట్ చేసే ముందు ఈ యూనివర్సల్ సెలెక్టర్ అండ్ బాడీ సెలెక్టర్ స్టైల్స్ అయితే అప్లై చేయాలి. బాడీ సెలెక్టర్కి మీరు ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇన్ కేస్ మీరు ఒక వెబ్సైట్ని డార్క్ థీమ్లో క్రియేట్ చేయాలి అనుకుంటే బాడీ సెలెక్టర్కి డైరెక్ట్గా బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్ అని ప్రొవైడ్ చేస్తే కంప్లీట్ HTML వెబ్ పేజ్కి బ్లాక్ అనే బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై అయిపోతుంది. ఆర్ మీరు లైట్ థీమ్ యూజ్ చేయాలి అనుకుంటే బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ అనే డిఫాల్ట్ ప్రాపర్టీని మీరు ప్రొవైడ్ చేసేయచ్చు. ఆర్ ఈవెన్ డిఫాల్ట్ ఫాంట్ ఏదైనా ప్రతి ఎలిమెంట్కి యూజ్ చేయాలి అనుకుంటే దాన్ని మీరు బాడీ ఎలిమెంట్ ఆర్ యూనివర్సల్ సెలెక్టర్ యూజ్ చేసి చేయొచ్చు.
నౌ ఇది యూనివర్సల్ సెలెక్టర్ అండ్ బాడీ ఎలిమెంట్. నెక్స్ట్ మన హెడర్ కాంపోనెంట్తో స్టార్ట్ చేద్దాం. సో సిన్స్ మన కంప్లీట్ వెబ్ పేజ్లో మనకి ఒకటే హెడర్ కాంపోనెంట్ ఉంటుంది, ఒకటే సిమాంటిక్ హెడర్ ఎలిమెంట్ యూస్ చేస్తాం కాబట్టి డైరెక్ట్గా ఎలిమెంట్ సెలెక్టర్ యూస్ చేసి హెడర్ని స్టైల్ చేయొచ్చు. హెడర్ని స్టైల్ చేసినప్పుడు మీరు ఇక్కడ అవుట్పుట్లో చెక్ చేస్తే, సో ఇక్కడ హెడర్ కాంపోనెంట్లో ఫస్ట్ మనం యాడ్ చేసిన 3 ఎలిమెంట్స్ ఇమేజ్, నావ్ బార్ అండ్ బటన్ హారిజాంటల్లీ అలైన్ చేయాలి. సో దానికోసం మనం డిస్ప్లే ఫ్లెక్స్ అనే ప్రాపర్టీని యూస్ చేస్తాం. సో ఈ డిస్ప్లే ఫ్లెక్స్ ప్రాపర్టీ గురించి మనం డీటెయిల్గా ఫ్లెక్స్ బాక్స్ సెక్షన్లో నేర్చుకుంటాం. బట్ ఫర్ నౌ దీనికి పేర్గా అలైన్ ఐటమ్స్ సెంటర్ అండ్ జస్టిఫై కంటెంట్స్ స్పేస్ బిట్వీన్ అని ప్రొవైడ్ చేస్తే మనకి కావాల్సిన అవుట్పుట్, సో ఆ 3 ఎలిమెంట్స్ ఇమేజ్, నావ్ బార్ అండ్ బటన్ ఎలిమెంట్ అనేవి హారిజాంటల్లీ ఒకదాని పక్కన ఒకటి అలైన్ అవుతాయి. అండ్ అలైన్ ఐటమ్స్ యూస్ చేసి మనం వర్టికల్లీ సెంటర్కి అలైన్ చేస్తాం. యాజ్ యూ కెన్ సీ మనకి ఇక్కడ లోగోలో టైనీ సీడ్ అనే ఆ లోగో నేమ్ కనిపించట్లేదు, ఎందుకంటే దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ మనం ఫస్ట్ ప్రొవైడ్ చేయాలి. సో హెడర్కి బ్యాక్గ్రౌండ్ కలర్ సంథింగ్ లైక్ డార్క్ బ్లూ. సో కలర్ పిక్కర్ యూస్ చేసి డార్క్ బ్లూ ప్రొవైడ్ చేద్దాం. సేవ్ అండ్ దేర్ యూ గో, సంథింగ్ సిమిలర్. నౌ హెడర్ కాంపోనెంట్లో ఫస్ట్ మనం ఏదైతే లోగో యాడ్ చేసామో ఆ ఇమేజ్కి డైమెన్షన్స్ యాడ్ చేయాలి. అండ్ హెడర్ కాంపోనెంట్లో మనకి ఒకటే ఇమేజ్ ఉంది, బట్ జస్ట్ ఇన్ కేస్ మనం ఫ్యూచర్లో ఎప్పుడైనా ఏదైనా ఇమేజ్ యాడ్ చేయొచ్చు. సో దీనికి క్లాస్ నేమ్ హెడర్ లోగో అని ప్రొవైడ్ చేద్దాం. సో Ctrl+C. సిన్స్ క్లాస్ నేమ్తో స్టైల్ని యూస్ చేస్తున్నాం కాబట్టి డాట్ నోటేషన్ యూస్ చేసి క్లాస్ నేమ్ కర్లీ బ్రేసెస్ విడ్త్ 10 rem ప్రొవైడ్ చేద్దాం. సో మనం యూనిట్స్లో డిస్కస్ చేసాం, మనం ఎప్పుడైతే 10 rem అంటున్నామో బై డిఫాల్ట్ HTML ఫాంట్ సైజ్ 16 పిక్సెల్ ఉంటుంది. సో ఇక్కడ 10 rem అంటే మనం 160 పిక్సెల్ ప్రొవైడ్ చేస్తున్నట్టు. సో సేవ్ చేసి అవుట్పుట్ చెక్ చేస్తే దేర్ యూ గో. సో సమ్వాట్ దీనికి సిమిలర్ సైజ్ 10 rem. బట్ హెడర్కి చుట్టూ మనకి ఒక ఎంటీ స్పేస్ ఉంది, లైక్ ఆన్ ఈదర్ సైడ్స్, లోగోకి ఇటువైపు అండ్ బటన్కి ఇటువైపు అండ్ టాప్ అండ్ బాటమ్, రైట్? సో మనం ఫస్ట్ మార్జిన్ అప్లై చేసి చూద్దాం. హెడర్ లోపల మార్జిన్ లెట్స్ సే 1 rem. మీరు అవుట్పుట్ చెక్ చేస్తే మనకి ఆ బ్లూ కలర్ అనేది కనిపించట్లేదు, ఎందుకంటే మార్జిన్ ప్రాపర్టీ అనేది ఎలిమెంట్కి బయటన అప్లై అవుతుంది. సో ఎలిమెంట్కి అదర్ ఎలిమెంట్స్కి ఆర్ ఎలిమెంట్కి బాడీకి మధ్యలో ఉండే స్పేస్ని మనం మార్జిన్ అంటాం. బట్ మనం ఎలిమెంట్ లోపల స్పేస్ అప్లై చేయాలి అంటే ప్యాడింగ్ ప్రాపర్టీని యూస్ చేస్తాం. సో ఇక్కడ మార్జిన్ బదులు ప్యాడింగ్ ప్రొవైడ్ చేస్తే దేర్ యూ గో. సో ఎలిమెంట్ లోపల మనకి స్పేస్ అనేది ప్రొవైడ్ అవుతుంది. సో ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది సిన్స్ మనం ఎలిమెంట్కి ప్రొవైడ్ చేసాం కాబట్టి ప్యాడింగ్ దాని లోపల అప్లై అవుతుంది. బట్ ఈ కేసులో చూస్తే మనం ప్యాడింగ్ ప్రాపర్టీ వాల్యూస్ ఇంకా ఇంక్రీజ్ చేయాలి, లైక్ ఫర్ ఇన్స్టెన్స్ 5 to 6 rem ఆన్ ఈదర్ సైడ్స్ అండ్ టాప్ అండ్ బాటమ్ 2 rem. సో ఎప్పుడైతే మనం బోత్ సైడ్స్ ఈక్వల్ అండ్ టాప్ అండ్ బాటమ్ ఈక్వల్ అప్లై చేద్దాం అనుకుంటున్నామో 2 వాల్యూస్ అప్లై చేయాలి. ఫస్ట్ వాల్యూ వచ్చేసి టాప్ అండ్ బాటమ్ ప్యాడింగ్ని రిప్రజెంట్ చేయడానికి. సో ఫస్ట్ 2 rem. సెకండ్ వాల్యూ లెఫ్ట్ అండ్ రైట్ వాల్యూస్ని ఇండికేట్ చేస్తుంది. సో 6 rem. సేవ్ చేసి అవుట్పుట్ చెక్ చేస్తే దేర్ యూ గో. సో ఇప్పుడు సమ్వాట్ రిసెంబుల్ చేస్తుంది కదా మన యూఐని. నెక్స్ట్ సిమిలర్లీ యాంకర్ ట్యాగ్స్కి కూడా మధ్యలో ఈ స్పేస్ని ప్రొవైడ్ చేయడం కోసం ఈచ్ యాంకర్ ట్యాగ్కి సర్టన్ కైండ్ ఆఫ్ ప్యాడింగ్ అనేది అప్లై చేద్దాం. బట్ బిఫోర్ దాట్ ఇవన్నీ క్యాపిటల్ లెటర్స్కి చేంజ్ చేద్దాం. సో మనం ఎలిమెంట్స్ని స్టైల్ చేయడానికి మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫాంట్ అండ్ టెక్స్ట్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. లైక్ ఈ ఎలిమెంట్స్ అన్నిటినీ మనం మాన్యువల్లీ క్యాపిటల్ లెటర్స్ కింద చేయడం కన్నా టెక్స్ట్ ప్రాపర్టీని యూస్ చేసి వీటిని క్యాపిటలైజ్ చేయొచ్చు. సో అవి ఫాంట్ ప్రాపర్టీస్ డిస్కస్ చేసినప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఫర్ నౌ ఇవి స్మాల్ కేస్లోనే వదిలేద్దాం.
బట్ సో మనకి హెడర్లో nav బార్ అనేది ఒకటే ఉంటుంది అండ్ nav బార్లో యాంకర్ లింక్స్ అనేవి ఒకటే ఉంటాయి. బట్ nav బార్ అనేది మనం ఫుటర్లో కూడా యాడ్ చేయొచ్చు. సో అందుకే మనం ఎలిమెంట్ సెలెక్టర్ యూస్ చేయడం బదులు క్లాస్ యూస్ చేసి హెడర్ nav అని యూస్ చేద్దాం. అండ్ ఫుటర్లో యూస్ చేసేదానికి క్లాస్ నేమ్ ఫుటర్ nav అని యూస్ చేయొచ్చు. ఇప్పుడు క్లాస్ సెలెక్టర్ యూస్ చేసి డాట్ నొటేషన్ హెడర్ navలో ఉండే యాంకర్ లింక్స్, సో డిసెండెంట్ సెలెక్టర్ యూస్ చేసాం ఇక్కడ విచ్ ఇస్ జస్ట్ స్పేస్. హెడర్ navలో ఉండే యాంకర్ లింక్స్కి ప్యాడింగ్ ప్రొవైడ్ చేద్దాం. సో ఆల్రెడీ టాప్ అండ్ బాటమ్ మనం హెడర్కి ప్యాడింగ్ ప్రొవైడ్ చేసాం కాబట్టి అది వీటికి కూడా అప్లై అవుతుంది. సో సింప్లీ టాప్ అండ్ బాటమ్ 0 ఉంచి ఆన్ ఈదర్ సైడ్స్ 1 rem ప్రొవైడ్ చేద్దాం. సో ఇప్పుడు చూస్తే దేర్ యూ గో, మనకి ఆ స్పేస్ అనేది ప్రొవైడ్ అయింది. సో అదర్ ఫాంట్ ప్రాపర్టీస్ లైక్ కలర్, క్యాపిటలైజ్ ఇవన్నీ మనం ఫాంట్ ప్రాపర్టీస్ అప్పుడు నేర్చుకుందాం. ఫర్ నౌ బటన్ ఎలిమెంట్ స్టైలింగ్కి వెళ్దాం. సో హెడర్లో ఉండే బటన్కి కూడా మనం ఒక క్లాస్ నేమ్ ప్రొవైడ్ చేద్దాం, లర్న్ మోర్ అని. లర్న్ మోర్ బటన్, Ctrl+C అండ్ డాట్ నొటేషన్ యూస్ చేసి Ctrl+V. నౌ హెడర్లో మనకి ఒకటే బటన్ ఎలిమెంట్ ఉంది కాబట్టి మనం డైరెక్ట్గా డిసెండెంట్ సెలెక్టర్ యూస్ చేసి హెడర్ స్పేస్ బటన్ అని ప్రొవైడ్ చేయొచ్చు. బట్ మీరు వెబ్ పేజ్ యూఐలో చూస్తే వెబ్ పేజ్లో ఉండే డిఫరెంట్ బటన్స్ లైక్ లర్న్ మోర్, టెల్ అప్లికేషన్స్ ఆర్ ఇక్కడ చెక్అవుట్ ప్రోగ్రామ్, రీడ్ మోర్, ఇవన్నీ బటన్స్ కూడా సిమిలర్ స్టైలింగ్ అప్లై అయి ఉంది. సో ఇలా మల్టిపుల్ బటన్స్కి సిమిలర్ స్టైలింగ్ అప్లై చేయాలి అనుకుంటే సింప్లీ ఈ పర్టికులర్ బటన్ క్లాస్ నేమ్ మనం వీటికి యూస్ చేస్తే సేమ్ ప్రాపర్టీస్ అనేవి ఈ బటన్కి కూడా అప్లై అవుతాయి. సో మనం మళ్ళీ సేమ్ ప్రాపర్టీస్ని రిపీట్ చేయాల్సిన అవసరం ఉండదు. సో క్లాస్ నేమ్ యూస్ చేయడం వల్ల ఇది అడ్వాంటేజ్. వెరాజ్ ఐడి సెలెక్టర్ అంటే ఎప్పుడైతే మనం ఐడి ప్రొవైడ్ చేస్తామో అది ఎవ్రీ ఎలిమెంట్కి యూనిక్గా ఉంటుంది. సో ఇక్కడ మనం ఐడి యూస్ చేయలేం, బట్ క్లాస్ యూస్ చేయొచ్చు. సో లర్న్ మోర్ బటన్ అనేది ఈ క్లాస్ నేమ్ మనం వెబ్ పేజ్లో ఉండే అన్ని బటన్స్కి యూస్ చేసి సిమిలర్ స్టైలింగ్ని అప్లై చేయొచ్చు. సో దీనికి ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్, ఎందుకంటే ఇది బై డిఫాల్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది మనకి గ్రే ఉంటుంది బటన్స్కి. సో దాన్ని చేంజ్ చేసి బ్యాక్గ్రౌండ్ కలర్ yellow షేడ్, కలర్ పిక్కర్ యూస్ చేసి స్లైట్లీ డిఫరెంట్ షేడ్, సేవ్ అండ్ దేర్ యూ గో. ఆర్ ఈవెన్ దీన్ని ఇన్స్పెక్ట్ చేసి మనం వీల్ యూస్ చేసిన కలర్ ప్యాలెట్ని కూడా యూస్ చేయొచ్చు. సో వీళ్ళు ఇక్కడ హెచ్ఎస్ఎల్ వాల్యూని ప్రొవైడ్ చేశారు. దీన్ని మనం కాపీ పేస్ట్ చేసి ఇక్కడ హెచ్ఎస్ఎల్ ఫార్మాట్ యూస్ చేసి పేరెంథసిస్ లోపల ఈ వాల్యూని కాపీ పేస్ట్ చేద్దాం. సో సమ్వాట్ ఈ కలర్కి క్లోజ్గా ఉంది కదా. ఇప్పుడు ఈ బటన్ ఎలిమెంట్ లోపల స్పేస్ ప్రొవైడ్ చేయడం కోసం మనం బటన్ ఎలిమెంట్కి ప్యాడింగ్ని ప్రొవైడ్ చేయాలి. సో బటన్ ఎలిమెంట్ లోపల ప్యాడింగ్, యూజువలీ బటన్స్కి మనకి టాప్ అండ్ బాటమ్ ఎంతైతే ప్యాడింగ్ ప్రొవైడ్ చేసామో లెఫ్ట్ అండ్ రైట్ దానికి డబుల్ ప్రొవైడ్ చేస్తే విజువలీ బటన్ అనేది మనకి కరెక్ట్గా కనిపిస్తుంది యాజ్ యూ కెన్ సీ. అండ్ బై డిఫాల్ట్ బటన్కి మనకి ఒక బార్డర్ ప్రాపర్టీ అనేది ఉంటుంది. ఫర్ ఇన్స్టెన్స్ దీన్ని జూమ్ చేసి చూస్తే సో బై డిఫాల్ట్ బటన్కి ఎప్పుడు కూడా ఒక బార్డర్ ప్రాపర్టీ అనేది అప్లై అవుతుంది. సో దీన్ని రిమూవ్ చేయడం కోసం మనం బ్యాక్ బార్డర్ నన్ అనే ప్రాపర్టీని ప్రొవైడ్ చేసి దాన్ని రిమూవ్ చేయొచ్చు. సో ఇది మార్జిన్, బార్డర్, ప్యాడింగ్ వీటి అప్లికేషన్ ఒక వెబ్ పేజ్లో. సో దీంట్లో ఉండే రిమైనింగ్ వెబ్ పేజ్ ఈ అదర్ కాంపోనెంట్స్ని మనం యాజ్ వి మూవ్ డౌన్ ద కోర్స్ మనం డిఫరెంట్ ప్రాపర్టీస్ యూస్ చేసి బిల్డ్ చేద్దాం. లైక్ ఫర్ ఇన్స్టెన్స్ ఈ డిఫరెంట్ ఫాంట్ ప్రాపర్టీస్ కోసం మనం ఫాంట్ ప్రాపర్టీస్ అనే లెక్చర్ డిస్కస్ చేసినప్పుడు వాటి అప్లికేషన్స్ ఈ వెబ్సైట్లో చూద్దాం.
సో ఫర్ నౌ ఇది మన హెడర్ కాంపోనెంట్. నెక్స్ట్ లెక్చర్లో బాక్స్ సైజింగ్ ప్రాపర్టీ గురించి డిస్కస్ చేద్దాం.